ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగానే ఆస్కార్ పెర్ఫార్మెన్స్‌కు ఏమాత్రం తీసిపోని రాజకీయ నటులున్నారు. కొన్ని వర్గాలకు ఒక స్పెసిఫిక్ గ్రూప్‌కు మాత్రం ఏమైనా వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తే, వ్యతిరేకంగా జరిగితే అసలు ఈ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ముందు అసలు హైయెస్ట్ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నటువంటి నటులు కూడా దిగదుడిపే వాళ్ళ ముందు. అబ్బే దిగదుడిపే. మీరు చూడండి, అమరావతికి సంబంధించి ఒక జర్నలిస్ట్ ఒక ప్యానెల్లో నిజంగానే తప్పు మాట మాట్లాడారు. తర్వాత ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ డిబేట్ నిర్వహించిన జర్నలిస్టు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా ఫ్లోలో వచ్చేసాయి. ఖండించే టైం కూడా లేకపోయింది. క్షమాపణలు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదన్నారు. దీని మీద అయిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వరుస పెట్టి స్పందించి సీఎం గారు అంటున్నారు, స్త్రీలను గౌరవించే సంస్కృతి మనది, స్త్రీమూర్తులను గౌరవించే సంస్కృతి, మహిళల గురించి మాట్లాడితే ఊరుకోను, మీ తాట తీస్తాను, ఏంటి మాటలు, ఏంది జగన్ ఎందుకు ఖండించడు, అది ఇదని. వీళ్ళ టీవీ ఛానళ్ళల్లో ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అని రోజు డిబేట్లు. ఏం పతివ్రతలయా స్వామి వీళ్ళు, నిజంగా ఏం నటులయా. రోజు డిబేట్లు పెట్టారు. ఈ ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అని. ఏమన్నా గౌరవించడం ఆ మహిళలన్నది హై అండ్ గౌరవించడం కాదు, అసలు మామూలు గౌరవించడం కాదు. అట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త సినిమా ఒకటి తీశారు. మామూలు గౌరవించడం ఇవన్నీ. జగన్ గారి కూతుర్ల మీద, మంత్రులుగా ఉన్నప్పుడు రోజా గారి మీద, లక్ష్మీ పార్వతి గారి మీద 65 సంవత్సరాల వయసులో అబ్బో ఒక నీతులు చెప్తారా బాబు. నిజంగా అసలు ఎట్లరా బాబు ఈ పర్ఫార్మెన్స్లు సాధ్యం. డిబేట్ పెట్టి చెత్త వ్యాఖ్యలని చేయించి పాపం లక్ష్మీ పార్వతి గారి మీద. ఇంకొక ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు ఉండరా, ఎల్లంటే డైరెక్ట్ ఇంకా పోతే వీళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు. బహుశా ఈ రాష్ట్రంలో కొందరికి మాత్రమే హక్కులు ఉన్నాయేమో, కొందరికి మాత్రమే ప్రత్యేకంగా రాజ్యాంగం రాయబడిందేమో మనకు తెలియదు. ఈ పతివ్రతలందరూ అడిగిపోయారు, అప్పుడు ఖండించలేదా అట్లా మాట్లాడినప్పుడు? ఇదే ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మీ తల్లి భర్త గారికి ఇచ్చావా అంటే మీ అమ్మ మొగింది ఇచ్చావా అని చెప్పి అనేకి, మీ తల్లి వాళ్ళ మొగుడివి ఇచ్చావా, మీ తల్లి వాళ్ళ భర్తవి ఇచ్చావా అని అన్నారు బహిరంగ సమావేశాల్లోనే. అన్న ఇవే మాటలు అన్నారు. ఏం నటులు. ఈయన భూమన అభినయ్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, ఒక్కొక్కరు మహానటులను తలపిస్తున్నారు, నోరు విప్పితే బూతులు తప్ప అని చెప్పి. వీడెవడో నాకు తెలియదు కానీ రోజా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీడెవడో నాకు తెలియదు, వీడు నేను ఎప్పుడు చూడలే, వినలే. వీడితో ఒకటి పెట్టి వీడెవడో తెలుగుదేశం పార్టీ వాడు, జనసేన వాడు. ఎందుకంటే రోజా కొవ్వుని తిరుమల లడ్డులో వాడిందట. రోజా పందితో సమానం అట. పంది కొవ్వునే లడ్లో వాడిందట. అంటే రోజా కొవ్వును నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంబంధించిన అడ్డగాడిదలో ఇచ్చేస్తా, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. ఎవడీడు రోజా పందట, రోజా కొవ్వుని తిరుమల లడ్డులో వాడిందట. ఈయన భూమన అభినయటేటు ఒక్కొక్కడు మహానటిని తలపిస్తున్నారు, నోరు విప్తే బూతులు తప్ప ఎవడు పద్ధతిగా మాట్లాడాలి. వీళ్ళంతా లోక కళ్యాణం కోసం, ఈ భూమన అభినయ రెడ్డికి తెలిసినట్లేదు, లోక కళ్యాణం కోసం ఆ సామే. ప్రత్యేకంగా కొందరికి స్పెషల్ ఫంక్షనాలిటీస్, స్పెషల్ ఫీచర్స్, ప్రత్యేకంగా కనుక కాన్స్టిట్యూషను, ప్రత్యేకంగా కనుక చట్టాలు ఉన్నాయి. ఒక స్పెసిఫిక్ గ్రూప్ వాళ్ళు మాత్రమే మహిళలు, ఒక స్పెసిఫిక్ గ్రూప్ వాళ్ళు మాత్రమే. నువ్వు ఏమన్నాను మొత్తం రాయలసీమను జనరలైజ్ చేసి కూనికోర్లను, హంతకులను, ఫ్యాక్షనిస్టులను, దొంగలను, అబ్బే ఎవరికి ఎక్కడ ఏం కాదు. ఏ బిడ్డకు, ఆ మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పు, ఇంకెవరికన్నా అక్రమ సంబంధాలు అంటగట్టు, నోటికి ఏది వస్తే మాట్లాడే అంత అసలు వీళ్ళు ఏందనుకున్నారు, లోక కళ్యాణం కోసమే ఏం చేసినా. నిజంగా ఏం నటులు, ఏం పెర్ఫార్మెన్సు, ఎట్లరా బాబు ఇట్లాంటి వాళ్ళని నెట్టుకొని వచ్చేది నిజంగా.